కాకినాడ జిల్లా పెద్దాపురంలో 10వ తేదీన టెలికాం కాలనీ పెద్దాపురంలో నివసిస్తున్న పెంకే సింహాచలం అనే వ్యక్తి పెద్దాపురంలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ తమ కుమార్తె వివాహ నిమిత్తం ఇంట్లో ఉంచుకున్నటువంటి 6 లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు పెద్దాపురం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయశంకర్, ఎస్ఐ మౌనిక తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించి నేరస్థలాన్ని పరిశీలించి లభించిన సాక్ష్యాల ఆధారంగా ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టి 19వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో పెద్దాపురం సామర్లకోట రోడ్డులో ఉన్న అయోధ్య ఆలయం గ్రౌండ్ లేఅవుట్ వద్ద 23 సంవత్సరాల వయసు గల ముద్దాయి ఎర్రంశెట్టి చరణ్ విఘ్నేష్ను పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి ముద్దాయి వద్ద నుంచి 3,60,000 నగదు, ఒక సెల్ ఫోన్, హోండా యాక్టివా బైక్ని దొంగతనానికి ఉపయోగించిన రాడ్ని రికవరీ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని గురువారం ఉదయం 11:30 పెద్దాపురం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. అదేవిధంగా ఈ కేసును ఛేదించిన సిఐ, ఎస్ఐ మరియు ఇతర సిబ్బందిని అభినందించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఈ నెల 10వ తారీఖు రాత్రి, నవంబర్ 10వ తారీఖు రాత్రి ఇక్కడ లోకల్గా ఉన్న టెలికాం కాలనీ అంటారు, అలాగే బ్యాంక్ కాలనీ అంటారు. ఆ కాలనీలోని పెంకి సింహాచలం గారు అని మాస్టర్ గారు, స్కూల్ అసిస్టెంట్ గారు, ఆయన ఇంట్లో పెళ్లికి అని చెప్పేసి ఒక 5 లక్షల దాకా క్యాష్, అలాగే ఒక అరకాసు బంగారం ఉంచుకుంటే అదే రాత్రి ఇంట్లో దొంగలు ప్రవేశించి, అన్నం నెక్కించి ప్రవేశించి ఆ బీరువా పగలగొట్టి అందులో ఉన్న క్యాష్ దొంగిలించినట్టుగా రిపోర్టు. వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ రప్పించడం, అలాగే క్రైమ్ పోలీస్ సంబంధించి సిఐ గారు, అంకబాబు గారు, వాళ్ళ టీం కూడా వచ్చారు. వచ్చిన తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు అయితే వారి యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం వల్ల ఈ కేసులో ముద్దాయి అయినటువంటి ఎర్రంశెట్టి చరణ్ విఘ్నేష్ అనే వ్యక్తిని ప్రైమ్ సస్పెక్ట్ గా భావించి ఆయన పట్టుకున్న తర్వాత ఆయన కూడా ఈ నేరాన్ని ఒప్పుకొని 3,60,000 రూపాయల వరకు క్యాష్ ఆయన దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ క్యాషే కాకుండా ఆయన ఈ క్రైమ్ హిస్టరీ అంతా ప్రూవ్ చేయాలంటే ఆయన సెల్ ఫోన్లు ఉండరు కాబట్టి ఆయన సెల్ ఫోన్లు, అలాగే నేరానికి ఉపయోగిస్తున్నాడు కాబట్టి హోండా యాక్టివ్ వెహికల్, అలాగే ఇనుప రాడ్ ఇది క్యారీ చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఈయన మీద గతంలో కూడా ఆంధ్ర, తెలంగాణ స్టేట్లు కంపేర్ చేస్తే దాదాపు 30 కేసుల దాకా ఉన్నాయి. మ్యాక్సిమం కేసులన్నీ కూడా హైదరాబాద్ సంబంధించి ఉన్నాయి. చైతన్యపురం, మలక్పేట, అంబర్పేట, సరూర్ నగర్ అని. ఇవే కాకుండా మన రాజమండ్రి ప్రాంతంలో కానీ, గండేపల్లి కానీ, సర్పురం కూడా కొన్ని కేసులు ఉన్నట్టుగా మేము ఐడెంటిఫై చేసాం. ఈ పాత నేరస్తుల మీద కూడా నిఘా పెంచామండి. ఈ ముద్దాయిని ఏంటంటే 19వ తారీఖు రాత్రి 8 గంటలకి పెద్దాపురం టౌన్ లో అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దాపురం సిఐ గారు శ్రీ విజయశంకర్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో విజయశంకర్ గారికి క్రైమ్ టీము, సిసి సంగబాబు గారి టీం కానీ, లేకపోతే మన ఎస్ఐ మౌనిక మేడం గారి టీం కానీ హెల్ప్ చేయడం వల్ల ఈ కేసును సక్సెస్ఫుల్ గా పట్టుకోవడం జరిగింది. సింగిల్ అఫెండర్ అండి. అంటే పోలీస్ భాషలో ఏంటంటే ఒకడే వెళ్ళి నేరం చేస్తుంటాడు. ఈయన ఏంటంటే స్కూల్ డ్రాప్ అవుట్, ఒక రకంగా చెప్పాలంటే 8th క్లాస్ చదువుకుని మానేశాడు. ఈయన ఏంటంటే పగలు రెక్కీ చేసుకుంటాడు. అంటే రెక్కీలో ముఖ్యంగా దొంగలు గమనించేది ఏంటంటే ఎక్కడ తాళం వేస్తుందా అని చెప్పేసి అంటారు. అంచేత మేము పోలీస్ సైడ్ నుంచి ఏం సజెస్ట్ చేస్తామంటే డోర్ లాక్ ఉండాలండి. వేరేగా లాక్ చేస్తే అది ప్రతి ఒక్కరికి కూడా ఆ లాక్ అనేది మనం సేఫ్టీ అనుకుంటాం, కానీ వాళ్ళకి ఏంటంటే ఒక వెల్కమ్ బోర్డు లాగా కనిపిస్తుంటుంది అనమాట. అంచేత అది చాలా ప్రమాదం. ఆ రకంగా చేస్తాం. అలాగే ఒకవేళ ఏదో పరిస్థితుల్లో లాక్ వేసుకున్నా కూడా ఒక కట్టెను వేసుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం, లేకపోతే సైడ్ గుమ్మ ఉంటే సైడ్ గుమ్మ లాక్ వేసి ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం మంచిదండి. కాబట్టి ప్రజలు ఏదైనప్పటికీ కూడా ఇద్దరు పరిస్థితుల్లాగా లోకల్లో చేస్తారు కాకుండా దొంగలు బయట నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇన్ఫార్మల్ అది మరి మన దృష్టిలో రాలేదండి. ఈయన యాక్చువల్ గా ఏంటంటే ఈయనకి తెలిసిన ఏరియా, ఎందుకంటే ఈయన సొంతూరు ఆనూరు పెద్దపురం మండలం కాబట్టి ఈయనకి ఏరియా అంతా కూడా కొద్దిగా నోన్ ఏరియా కింద చెప్పవచ్చు అండి. ఆ రకంగా వచ్చింది మేము అనుకుంటున్నాం.